ఉప్పు శోభన చలపతిరావు. ఈ పేరు చెప్పగానే ఎవరబ్బా అనే కన్‌ఫ్యూజన్ అందరిలోనూ ఏర్పడుతుంది. అయితే శోభన్ బాబు అని చెప్తే మాత్రం వెంటనే ఆయన అందం, నటన గుర్తుకొస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'దైవబలం' అనే చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన శోభన్ బాబు మొదట చిన్న చిన్న పాత్రలు వేసినప్పటికీ అటు తర్వాత కుటుంబ కథా చిత్రాల్లో హీరోగా నటించి ఎన్నో సూపర్ హిట్లు అందుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ వల్లే ఆయన స్టార్ హీరోగా ఎదిగారు అనటంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో శోభన్ బాబు కూడా చేరారు. అయితే మిగిలిన స్టార్ హీరోల్లా తన సంపాదన మొత్తం సినిమాల్లోనే పెట్టకుండా ఎక్కువగా భూములు కొనుగోలు చేసేవారు శోభన్ బాబు. భూమిని నమ్ముకున్నవారు ఎప్పటికీ కష్టాలు పాలు కారు అనేది ఆయన సిద్ధాంతం. ఏదో ఒకరోజు ఆ భూదేవి మనల్ని ఆదుకుంటుంది అని కూడా శోభన్ బాబు పదే పదే చెప్పేవారట. ఆయన మాట వినే స్నేహితులు మురళీమోహన్, చంద్రమోహన్ కూడా బాగా సంపాదించుకున్నారు. అయితే ఎంతో స్టార్ అయ్యుండి శోభన్ బాబు ఎందుకు తన పిల్లలను హీరోల్ని చేయలేదు అనే ప్రశ్న ఇండస్ట్రీలో చాలా మందికి ఉంది. ఎందుకంటే సినీ నటుడిగా శోభన్ బాబు గారు ఎదుర్కొన్న ఒత్తిడి మామూలుది కాదు. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం. ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు. అదృష్టం బాగుంటే నాలాగా సక్సెస్ అయ్యి నిలదొక్కుకోగలరు. లేకపోతే కెరీర్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. నా కొడుకు జీవితాన్ని అలాంటి రిస్క్‌తో కూడిన ఇండస్ట్రీలో దింపి వాణ్ణి కష్టాల పాలు చేయటం నాకు ఇష్టం లేదు. వాడికి దేని మీద ఆసక్తి ఉందో నాకు బాగా తెలుసు. అందుకే వాడికి నచ్చిన దారిలో వెళ్ళే స్వేచ్ఛని కల్పించాను. ఈరోజు వాడు గొప్ప స్థాయిలో కొనసాగుతున్నాడు అని అప్పట్లో శోభన్ బాబు గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారట. శోభన్ బాబు గారి కొడుకు మరియు ఆయన కుటుంబం వ్యాపార రంగంలో ఉన్నత స్థాయిలో స్థిరపడి సంతోషంగా ఉన్నారు. కానీ శోభన్ బాబు గారి అభిమానులకు మాత్రం తన అభిమాన హీరో లెగసీ శోభన్ బాబుతోనే ముగిసిపోయింది అనే అసంతృప్తి ఇప్పటికీ వారిలో ఉంది.